హలో స్టూడెంట్స్కి వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. మనకి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉన్నారో, ఫస్ట్ ఇయర్ మరియు అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకు వచ్చేసి మనకైతే తేదీ అయితే అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు అఫీషియల్ అనౌన్స్ అయితే చేయడం జరిగింది. అలాగే మీరు ఎవరైతే స్టూడెంట్స్ 22న రిజల్ట్స్ అయితే అనుకుంటున్నారో తేదీ అయితే మార్పు చేయడం జరిగింది. సో వీడియో కనుక స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసినట్టయితే మీరు మొత్తం ఫుల్గానైతే డీటెయిల్స్ అయితే తెలుసుకుంటారు. అంతకంటే ముందు మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ని అయితే మీరు ముందుగా తెలుసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. 24న ఇంటర్ ఫలితాలు విడుదల అయితే మనకైతే ఇంటర్ బోర్డు అయితే కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈరోజు అయితే అఫీషియల్ అయితే మనకు వేటి న్యూస్లో అయితే ఏదైతే ఉందో మనకైతే న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు 24న విడుదల చేయాలని విద్యాశాఖనైతే నిర్ణయించినట్టయితే తెలుస్తుంది. కాగా స్టూడెంట్స్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను ఒకేసారి విడుదల చేస్తామని అయితే చెప్పడం జరిగింది కదా. ప్రియమైన విద్యార్థులారా, మీరు ఎగ్జామ్స్ ఎలా రాశారు, అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అందరికైతే నేనైతే రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా వచ్చేసి. అయితే మనకి ఈ నెల 24వ తేదీన వచ్చేసి అయితే ఇంటర్ ఫలితాలు అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి వచ్చేసి అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఈ నెల 22న అయితే ఫలితాలు అయితే విడుదల చేయనున్నట్లయితే, అంటే మనకి ఏదైతే న్యూస్ రావడం జరిగిందో నిన్న వచ్చేసి అదైతే మనకైతే తేదీ అయితే మార్పులోనైతే రావడం జరిగింది. అంటే ఈరోజు వచ్చేసి మనకైతే అనౌన్స్ అయితే చేయడం జరిగింది. వేటి న్యూస్లో అయితే న్యూస్ అయితే రావడం జరిగింది. మనకి ఏదైతే మనకి ఏప్రిల్ 24వ తేదీన వచ్చేసి అఫీషియల్ అని అయితే మనకైతే టీఎస్బీఐ అయితే అనౌన్స్ చేసింది. ఆల్రెడీ కూడా మనకు ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే మనకు రిజల్ట్స్ వచ్చేసి ఉదయం 10 గంటలు లేదా 11 గంటల వరకు అయితే మనకు టీఎస్బీఐ అయితే ఏదైతే ఉందో అఫీషియల్ వెబ్సైట్ అయితే లింక్ అయితే మనకైతే నేనైతే మీకైతే అప్పుడు కూడా ఒక వీడియోనైతే ఖచ్చితంగానైతే చేసి అయితే అప్లోడ్ చేస్తాను. సో వీడియో కనుక స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఎవరైతే ఎంపీసీ స్టూడెంట్స్ ఈ వీడియో చూస్తున్నారో మీకు ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 9+3 మ్యాథ్స్ అయితే యాడ్ చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. కాగా ఎవరికెవరికి అనేది చూసుకున్నట్టయితే మనకి ఏదైతే ఎగ్జామ్స్లో వచ్చేసి 2-3 క్వశ్చన్లు అయితే రాంగ్ అయితే రావడం జరిగింది. అందువల్ల ఎవరైతే మీకు అంటే ఎట్లా మ్యాథ్స్ యాడ్ చేస్తున్నారంటే మీరు ఆ క్వశ్చన్ లేదా ఆ అటెంప్ట్ అయితే చేసి ఉండాలండి ఖచ్చితంగా. అలా ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళు అంటే ఆ క్వశ్చన్ నెంబర్ వేసి అంటే మీరు ఆ క్వశ్చన్ ఏదైతే వచ్చిందో ఆ క్వశ్చన్ మీరైతే ఖచ్చితంగానైతే అటెంప్ట్ క్వశ్చన్ నెంబర్ లేదా ఏదైనా ఆ నెంబర్ రాసినట్టు అయినది కూడా మీకైతే ఖచ్చితంగా వచ్చేసి అయితే మార్క్స్ అయితే యాడ్ చేస్తారు. ఖచ్చితంగా వచ్చేసి ఈసారి అయితే స్టూడెంట్స్ని అయితే ప్రభుత్వం అయితే మాఫీ మనకి ఏదైతే పాస్ చేయాలని అయితే భావిస్తుంది. కాగా అందరికైతే ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.